ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. ఆమేన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు లేనివారు, లోకానుసారులు, విచ్చలవిడిగా జీవించేవారు, మూర్ఖులు తన నోటి మాట చేత ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేయుదురు. తన సాటి వారిని పొరుగువారికి నాశనము, పొరుగువారికి హాని కల్పించుదురు, ఇబ్బందులకు గురి చేయుదురు. భక్తిహీనులతో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. భక్తిహీనుడు ఎటువంటి ప్రదేశంలో నివసించినా సాటి వారికి హాని కల్పించే విధంగా ఉంటాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. చిన్ననాటి నుండి తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ భయభక్తులు వీరికి ఉండవు. వీరు తాము అనుకున్నది చేయుదురు, ఎవరి మాట వినరు. ఇటువంటి వారికి దేవుని యొక్క సువార్త అందించాలి. దేవుడు ఎవరో వీరు గుర్తెరుగులాగున వీరికి సువార్తను ప్రకటించాలి. ప్రేమతో వారికి దేవుని సువార్తను ప్రకటన చేయాలి. వారి హృదయాలు మార్పు చెందులాగున దేవుని గూర్చిన మాటలు వాక్యము ద్వారా వీరికి వినిపించాలి. ఎంతటి కఠినాత్ములైనా, ఎంతటి దుర్మార్గులైనా, ఎంతటి మూర్ఖ స్వభావము గలవారైనా దేవుని వాక్యమునకు లోబడి జీవించాలి. రాతి లాంటి కఠిన హృదయాలు కూడా మార్పు చెందుతాయి. వారు చేసిన నీచమైన క్రూరమైన కార్యములన్నిటినీ విడిచి మార్పు చెందుతారు. ఏ ఒక్కరూ నశించిపోవట దేవునికి ఇష్టము లేదు. ప్రతి ఒక్కరూ మార్పు చెందాలి. వారి యొక్క పాత రోత జీవితాన్ని విడిచి నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలి. సమాజంలో ఒక ఉన్నతమైన గొప్ప వ్యక్తిగా నిలబడాలి. ప్రతి ఒక్కరిని యేసయ్య మార్గములో, నీతి మార్గములో, యథార్థ మార్గములో, సత్య మార్గములో నడిపించుట ప్రతి క్రైస్తవుని బాధ్యత. దేవుడు మనకు అప్పగించిన పని చేయాలి, సువార్తను ప్రకటించాలి. మరి నిజముగా ప్రియ సహోదర, దేవుని యందు భయభక్తులు గలవారు, యథార్థవంతులు, నీతిమంతులు, దేవుని శక్తిని పొందుకున్నవారు క్లిష్టమైన పరిస్థితుల్లో, హానికరమైన పరిస్థితుల్లో, కష్ట సమయములో దేవుని యొక్క తెలివి చేత, జ్ఞానం చేత తప్పించుకొందురు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, యేసయ్య సర్వాధికారి. మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారుమనసు పొంది, బాప్తిస్మం పొంది, రక్షణ పొంది మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన రీతిగా భక్తిహీనుడు సాటి వారికి, పొరుగువారికి హాని కలిగించును అని, మరియు నీతిమంతుడు తెలివి చేత తప్పించుకొనునని వాక్యము ద్వారా తెలియజేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగములు లేని వారికి ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండలాగా మీ కృప ఉంచండి. సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి. సొంత వాహనం లేని వారికి సొంత వాహనము దయచేయండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. దీర్ఘకాలిక వ్యాధులను బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగన మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి, ఆదరించండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. క్షేమాన్ని దయచేయండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి
మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయము అందులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో మీ యందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.